అందరికీ నమస్కారం. నేను కృష్ణ చైతన్య, సామాజిక కార్యకర్త, రాజమహేంద్రవరం నుంచి. ఇది బొమ్మూరు నుంచి రాజోలు వెళ్ళే రోడ్డు. ఇది ఇక్కడ తార్ రోడ్డు వేస్తూ ఉన్నారు. ఈ తార్ రోడ్డు సరైన తారు కూడా చిన్న చిన్న ఈ గులకరాలలో సరైన మిక్స్ కూడా తారు యాడ్ అవడం లేదు. ముందు తారేసి దాని మీద ఈ గులకరాల మిక్సర్ ఏదైతే ఉందో అది వెయ్యాలి. ఇప్పుడు మేము వచ్చి అడిగిన తర్వాత మాత్రం ఈ నేల మీద తారేస్తా ఉన్నారు. మరి నిన్నటి నుంచి కూడా ఆల్రెడీ వేసినవి లేచిపోతా ఉంటే ఏంటి అంటే నిన్న మిక్సర్ సరిగ్గా మిక్స్ అవ్వలేదు అంటా ఉన్నారనమాట. అంటే అంత నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఈ తార్ రోడ్డు వేయడానికి కూడా సరైన నాణ్యత లేకపోతే ఈ వ్యవస్థలు ఎందుకని? దయచేసి ఇదిగోండి, ఇప్పుడు ఒక ప్రయాణికులు కూడా ఉన్నారు, ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కూడా, వాళ్ళు కూడా నిన్న పడిన ఇబ్బందిని తెలుపుతారు. కలెక్టర్ గారికి చెప్పాలి మీరు. రాదు 2 నెంబర్లు పడిపోయారు సార్. ఉద్యోగం వెళ్ళే 4 ఉద్యోగం వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అయిపోవాలి సార్. వచ్చి 30,000 జీతాలు 20,000 10,000 హాస్పిటల్ పోతాయి. వాళ్ళు ఏం తింటారు సార్? రోడ్లు చాలా దారుణంగా వేస్తున్నారండి రోడ్లు. అక్కడ మన కన్నడ కూడా వేసారు. నిన్న నైట్ వేసిన 2 పడిపోయారు సార్ రాత్రి. కాలు రిపోయిన ఆయనకి. ఇది మాత్రం కలెక్టర్ దృష్టికి వెళ్ళాలి కంపల్సరీగా. ఈ అన్యాయం చాలా అరికట్టాలి కంపల్సరీగా. నేను అందుకే వెళ్ళేవని ఆగి మీరేం చెప్తున్నది ఆగి. నేను యాక్చువల్గా నా పేరు ఆయుష్, మాది బొమ్మూరే, ఇక్కడే హౌస్. రోజు వెళ్తాం, ట్రావెల్ చేస్తాం. మేము రోజు 200 కిలోమీటర్లు తిరుగుతాం మేము ట్రావెల్స్. ఒక జాబ్ పర్ మీద సేల్స్ ఎగ్జిక్యూటివ్, నేను మార్కెటింగ్ పీపుల్. మేము రోజు తిరుగుతాం బండి మీద. మనం పడిపోతే బండి అది ఇరిగిపోయింది అక్కడ. అలా తారు అక్కడ ఉంది, అక్కడ రోడ్డు వేస్తున్నారు. కానీ వీళ్ళు ఏదో పైన వేసి వెళ్ళిపోతే డబ్బులు మా డబ్బులకే ఇస్తున్నారు. మీ డబ్బులు ఏం కాదు కదా. మేము బండి కొంటే బండి ట్యాక్స్ కడుతున్నాం, ఇన్సూరెన్స్ కడుతున్నాం బండికి. పోలీసులు కట్టించుకుంటున్నారు, కట్టించుకుంటే డబ్బులు వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రాగా. ఇప్పుడు రోడ్డు ఇలా వేస్తే ఎలాగా? ఆ తారు ఉంది అసలు, తారు ఉంది అసలు ఇక్కడ. తారు ఎక్కడ ఉంది అసలు? తారు ఎక్కడ ఉంది అసలు? వేసామని పేరుగా వేస్తున్నా రోడ్డు. ఇప్పుడు నిన్నటి నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చాక మేము వచ్చి అడిగిన తర్వాత ఇప్పుడు కింద ఒక లేయర్ తారు పోస్తున్నారు. అది కూడా ఏదో గ్యాప్ ఇచ్చి చల్లుతున్నారు అన్నమాట. సో అసలు తారు కూడా కనీసం తారు రోడ్డు కూడా నాణ్యత లేని దౌర్భాగ్యం ఈ రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఉందంటే ఈ ప్రాంతంలో నివసిస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నా. మేము వచ్చాక వేసారు, ఇప్పుడు ఈ కింద వేసి దాన్ని ఆ కంకర్ని తారుతో కలిపి మిక్స్ చేసి పోయాలన్నమాట. నిన్న ఎందుకయ్యా నాణ్యత లేదు అంటే ఈరోజు కూడా నాణ్యత లేదు. కానీ ఈరోజు వాళ్ళు చెప్పడం ఏంటంటే నిన్న మిక్సర్ సరిగ్గా కలవలేదండి అంటున్నారు. మరి అధికారులు నిద్రపోతున్నారా, నటిస్తున్నారా? తార్ రోడ్డు కూడా అంటే ప్రజల డబ్బులే కదా, ఆ క్వాలిటీ ఇవ్వడానికి మీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. హింసకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజల్ని, అధికారులే హింసకు గురి చేస్తూ ఉన్నారు. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ట్రావెల్ చేసే వాళ్ళు అంతమంది ఉన్నారు. వీళ్ళెవ్వరి ప్రాణాలంటే కూడా అంత లెక్కలేని విచ్చలవిడితనం ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేసిందో దయచేసి కలెక్టర్ గారు స్పందించాలని మాత్రం కోరుకుంటున్నా. ఏంటి నమస్తే గారు, ఇదేనా న్యాయంగా ఉంది మీకు? తారేయండి సార్, కొంచెం తారు వేసి జనాలకి చాలా ఇబ్బంది లేకుండా చూడండి. 2 పడిపోయి రాత్రి కాలు ఇబ్బంది భయ్యా. ఎవరిస్తారు కాలుడికి? మీరేనా ఇస్తారా? మీరు ఎవరిగా మరి రోడ్డు కరెక్ట్గా వేయాలి కదా. మరి అప్పుడు తారేదండి అసలు ఎక్కడ రోడ్డు ఎక్కడ చెప్పండి గురు. అక్కడ అసలు రోడ్డుకి 2 పడిపోయారు రాత్రి. బండి అర్జెంటుగా పక్క వెళ్ళిపోవాలి, లేకపోతే మొత్తం జనం వచ్చేస్తారు. ఏమండి ఇప్పుడు మీరు వాళ్ళు ఏమనుకుంటున్నారు అడగండి, చెప్పండి. హలో గుమస్తా గారు, ఆర్ఎండి వారు, ఈయన ఆర్ఎండి, అడగండి అయింది. ఏం సార్ ఆ రోడ్డు ఏడు సార్? అదే ఏడు బండి షేక్ వచ్చాను సార్, వెళ్తుంది బండి మీద. రాత్రి 2 పడిపోయారు భయ్యా. అదే నేను కూడా పడిపోయాను జారిపోయి. పడిపోతే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎవరు? హూజ్ రెస్పాన్సిబిలిటీ? నా రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఆ రోడ్డు మీరు వెళ్తారు, మీ భార్య వెళ్తారు, మీ పిల్లలు వెళ్తారు. పడిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరు? మన తిన్న చేయి మనం అడుక్కుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ రోడ్లు వేయకండి సార్, కొంచెం మంచి రోడ్లు వేయండి సార్. కొంచెం డబ్బులు ఎప్పుడు కదా సార్ గవర్నమెంట్ ఫ్రీగా ఎట్లేగా మీరేమి డబ్బులు ఎప్పుడు కమ్మడం? ఆ రోడ్లు వేయడానికి ఏంటి బాగా అన్నాను. మేము రోడ్ ట్యాక్స్ కట్టిపోతే దొంగతున్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు. ఇన్సూరెన్స్ కడుతున్నాం, పోలీసులు కడుతున్నాం. మరి ఏంటి రోడ్లు వేయడానికి ఏంటి?
బండి కొంటే ట్యాక్స్ కట్టిస్తున్నాం గవర్నమెంట్కి. 200% ట్యాక్స్ కడుతున్నాం. రూపాయి 2 రూపాయలు కాదు కదా, ₹1,00,000 బండి కొంటే 2 రూపాయలు గవర్నమెంట్ చూపుతుంది కదా. రోడ్లు ఎందుకు ఇలా ఏడే ఉన్నాను నేను. ఏమంటే రోడ్డు ఆపుతున్నారా లేదా? కాదు, ఇది పడిపోరు భయ. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఇప్పుడు? వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. తారు ఏంటి కొంచెం వాళ్ళు తారు ఉంది అక్కడ, తారుతో ఉండాలి. తారు ఉంది అసలు ఇక్కడ కూడా తారులో చేస్తున్నారు, అంతే అయిపోయింది. ఏ సార్ తారు చూపించండి, ఇక్కడ చూపించండి. ఎక్కడ వేయలేదు సార్ గురుగారు, తారు ఎక్కడ చూపించారు? తారు ఎక్కడ చూపించండి అసలు నాకు. ఎక్కడి వరకు అంటే ఏం చెప్తాను సార్? ఇప్పుడు పైకి తీయమని చెప్పండి సార్. పైకి తీయండి అన్న అలా పైకి అంటే సార్. తారు ఉంది అంటున్నారు కదా గురుగారు, అయ్యేది అక్కడ తారేది. ఇప్పుడు మీరు చెప్పిన మాటే కదా, తారే చూపించండి సార్. అలా మళ్ళీ దగ్గరుండి అయిపోతున్నారు రోడ్లు. మళ్ళీ ఆలం గారు బియ్యం గారు మీరు దగ్గరుండి అయిపోతున్నాను. మరి ఇదే రోడ్ ఏనా? నేను రాత్రి పడిపోరు కదా, ఆగలేదు. ఆగను నేను, మామూలుగా ఆగను నేను. రాత్రి పడిపోరు భయ్యా, ఇద్దరు పడిపోరు ఆ రోడ్లో. బండి షేక్ వచ్చేస్తుంది. రండి మీరు, నా బండి మీద వెళ్దాం ఒకసారి. మరి ఏంటి ఆ రోడ్లు ఏంటండి? ఆ రోడ్లు ఏంటండి అసలు? కలెక్టర్కి ఇచ్చాను సార్. అసలు నేను కూడా వస్తాను, నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి సార్. వస్తాను సార్, సాక్షి నేనే.
సార్